హైడ్రా అనగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో హైడ్రాని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా ఏర్పాటైంది. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉంటుంది. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ నగర శివార్లలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లోనూ హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది. జూలై 19, 2024న హైడ్రా ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం జీఓ నంబర్ 99ని జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు మరియు చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు. హైడ్రా విపత్తుల నిర్వహణతో పాటు తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ మరియు చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలగించటం, అక్రమ నిర్మాణాలపైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్లోని కొంత భాగాన్ని హైడ్రా కూల్చివేసింది అని మనకు తెలుసు. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్ ట్యాంక్ లెవెల్ను నిర్ణయిస్తారు. వర్షాకాలంలో చెరువులో పూర్తిగా నీళ్లు ఉంటే ఏ ఏరియా వరకు చెరువు నీరు నిల్వ ఉంటుందో ఈ ఎఫ్టీఎల్ తెలియజేస్తుంది. బఫర్ జోన్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. చెరువు లేదా ఏదైనా నీటి వనరు యొక్క పరిధిని బట్టి కొంత దూరం వరకు ఈ బఫర్ జోన్ పరిధి ఉంటుంది. మీ ఆస్తులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా లేవో అనేది lakes.hmda.gov.in వెబ్సైట్ ద్వారా లేదా HMDA అని గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ లేక్స్ పైన క్లిక్ చేసి కూడా ఓపెన్ చేయవచ్చు. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేశాక HMDA వెబ్సైట్ పేజీ ఓపెన్ అవుతుంది. మీరు మీ డిస్ట్రిక్ట్ మరియు మండల్ అండ్ గ్రామంని సెలెక్ట్ చేసుకున్న తరువాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలని చేపట్టకూడదు మరియు బఫర్ జోన్ యొక్క పరిధిలోని నీటి వనరు యొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. బఫర్ జోన్ పరిధిలో సొంత భూమి ఉన్నా సరే అక్కడ ఎలాంటి నిర్మాణాలని చేపట్టకూడదు. ఆ భూమిలో కేవలం సాగు మాత్రమే చేసుకోవచ్చు. మీ గ్రామానికి సంబంధించిన పరిధిలోని సరస్సులు, చెరువులకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి.